సెప్టెంబర్ 22 దేవుని వాగ్దానం. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము. కీర్తన 19:13. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మనలందరినీ క్షేమంగా ఉంచుతూ ఉంది. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుడు మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ సంరక్షిస్తూ ముందుకు నడిపించేవాడు. ఆయన మన కొరకు నిరంతరము ఆలోచన కలిగి ఉండేటువంటి వారు. అటువంటి ప్రభువు మనలను ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అయితే మానవులు తమ యొక్క ఆలోచనలు, తమ యొక్క వ్యక్తిగత జీవిత ఆశయాలు అవి స్వార్థంతో, అహంకారంతో ఉన్నప్పుడు వారు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. భక్తుడు అందుకే చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము. ఎందుకు అనంటే ఆ భయంకరమైన పాపము మనలను దేవుని నుండి దూరం చేస్తుంది. దురభిమాన పాపము అనే దాని గురించి మనం కనుక నానా అర్థాలు, దాని యొక్క పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని మనం చూస్తే అహంకారంతో కూడినటువంటి ధోరణి, లేక ఒక పాపాన్ని చెయ్యాలి అనుకున్నప్పుడు దానిని తెలిసి కూడా చాలా గర్వంతో, అహంకారంతో నాకు ఏమీ కాదు నేను కాబట్టి అనేటువంటి అహంకార స్వభావంతో చేసే పాపములను దురభిమాన పాపములు అని మనము పిలుస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు మనమందరం కూడా మనకున్న తలాంతను బట్టో, లేకపోతే జ్ఞానాన్ని బట్టో, అందాన్ని బట్టో, ఇంకా వేటినో బట్టి మనకున్న ప్రతి స్థితిని బట్టి గర్వంతో ముందుకు వెళ్ళిపోయేవారు చాలామంది కనబడుతూ ఉంటారు. ప్రియులారా, గర్వము, అహంకారం అనేవి మనలను చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టేస్తాయి. మన మనోనేత్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. కనుక అలాంటి పాపంలో మనం పడకుండా దేవునికి మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రభువు వాటి నుండి మనలను తప్పించి చాలా ఆనందం వైపు, సంతోషం వైపు నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దీనిని మనము ఇంగ్లీష్లో కనుక గమనిస్తే ప్రిజంప్చుయస్ సిన్స్ అని పిలిచాడు. అంటే దానికి ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఎవరైతే పాపము చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటారో అలాంటి వారు గర్వముతో పాపాన్ని చేసేటువంటి పరిస్థితి కలిగి ఉన్నారు. ఏ సిన్ దట్ ఈస్ కమిటెడ్ విల్ఫుల్లీ అగెయిన్స్ట్ మేనిఫెస్ట్ లైట్ అండ్ నాలెడ్జ్ అనేటువంటి అర్థము మనం చూస్తూ ఉన్నాం. కనుక కావాలని ఎవరైతే పాపం చేస్తారో అలాంటి పాపము, గర్వంతో కూడినటువంటి పాపాన్ని మనము ఈ దురభిమాన పాపముగా ఎంచుతాం. దాని నుండి తప్పించబడడానికి దేవుడు సహాయము మనకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. ఈ విశేషమైనటువంటి దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. దురభిమాన పాపంలో పడకుండా సహాయం చేయండి. నేడు ఆరాధనలో, నేడు వారి ప్రయాణాల్లో, పనుల్లో అన్నింటిలో తోడుగుండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.